వీడియోను కేవలం క్లారిటీ కోసం చూసినట్లయితే వెళ్ళిపోవచ్చు. కాదు నాకు కంటెంట్ కావాలంటే చూడు, 100% ఈ వీడియోలో పక్కా నీకు ఒక కంటెంట్, ఆ కంటెంట్ పైన ఒక క్లారిటీ అనేది తీసుకొస్తా. మీరు తమిళలో చూసిన విధంగా ఈ ఏఐ టెక్నాలజీని వాడుకొని మిడిల్ క్లాస్ యూత్ ఎవరైతే ఉన్నారో, కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళే కాదు, ఎవరైనా సరే ఈ ఏఐ టెక్నాలజీని వాడుకొని వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ని, ఫైనాన్షియల్ గ్రోత్ని ఎలా పెంచుకోవాలి, వాళ్ళ యొక్క ఫ్యూచర్ లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలనేది ఒక 3 పాయింట్స్గా రాసి ఆ పాయింట్స్ని స్టెప్ బై స్టెప్గా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ టాపిక్లోకి వెళ్దాం మనం. ఇవి అర్థం చేసుకుంటే చాలు, ఏఐ మీద ఒక అవగాహన అనేది వచ్చింది. అంటే ఏఐ నేను ఎందుకు నేర్చుకోవాలి, అది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక ఏఐ మీద పూర్తి అవగాహన అనేది వచ్చింది అనమాట మీకు. సో టాపిక్లో చూసుకుంటే ఏఐ అంటే ఏమిటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏఐ ద్వారా ఏం నేర్చుకోవచ్చు. సో ఏఐ ద్వారా ఏం నేర్చుకోవచ్చు అనేది చెప్తా. దాని తర్వాత ఏఐ ద్వారా నేర్చుకున్న స్కిల్ కావచ్చు ఏదైనా సరే, దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఏఐ ద్వారా మనీ ఎలా అరేంజ్ చేయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మూడో టాపిక్ వచ్చేసి ఏఐ మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా యూస్ఫుల్ గా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మూడో పాయింట్ తప్పనిసరిగా చూడాలి అందరూ. నేను రాసిన ఈ 3 పాయింట్లు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కంటెంట్ లో క్లారిటీ ఉండాలని నేను ఈ స్టెప్ బై స్టెప్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఒక లెటర్ అయితే రాస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఏఐ అంటే ఏంటి. ఏఐ అంటే ఒక డిజిటల్ టీచర్ అన్నమాట. అంటే ఫర్ సపోజ్ నీకు ఏదైనా స్కిల్ కానీ, ఏదైనా వర్క్ కానీ, నీ బిజినెస్కి సంబంధించిన గ్రోతింగ్ కానీ ఏదైనా సరే, ఈ ఏఐ అనేది ఒక టీచర్ మాదిరిగా నీకు అన్నీ కూడా నీ లైఫ్లో నువ్వు ఏదైతే స్కిల్ మీద కావచ్చు, ఒక వర్క్ మీద డిపెండ్ అయి ఉంటావో, ఆ డిపెండ్ అయిన వర్క్ని ఈ ఏఐ ద్వారా గ్రోతింగ్ పెంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీ కాడ ఆల్రెడీ స్కిల్ వర్క్ ఉన్నా దాన్ని గ్రోత్ చేసుకోవచ్చు. నీ కాడ ఏ స్కిల్ లేకపోయినా చూసి చదవటం రాయటం వస్తే దాన్ని బట్టి ఏఐ ద్వారాగా ఒక స్కిల్ నేర్చుకోవచ్చు అనమాట. ఒకటని ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నా, ఎన్నో స్కిల్ నేర్పించింది అనమాట ఈ ఏఐ నేర్పించిన విధంగా మనం బయట ఇన్స్టిట్యూట్లో కావచ్చు, మన స్కూళ్ళు కాలేజీలు కావచ్చు, ఎక్కడ కూడా నీకు ఎవరు కూడా ఈ ఏఐ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఆ స్కిల్ మీద ఒక అవగాహన తెచ్చిన విధంగా నీకు ఎవరో కూడా సరిపోరు అనమాట. సో మొత్తానికి మన ఫ్యూచర్ని మంచిగా గ్రోత్ లెవెల్ పెంచుకోవటానికి మనకి యూస్ఫుల్ అయ్యే ఒక డిజిటల్ టీచర్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్లో చూసుకుంటే ఏఐ ద్వారా ఏం నేర్చుకోవచ్చు. సో ఏఐ ద్వారా నేర్చుకునేది నీకు వివరంగా చూడండి. ముఖ్యంగా చాలా మంది మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ వీడియో చూడాలి, తప్పనిసరిగా చూడాలి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసేవాళ్ళు వాళ్ళకి సెండ్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్దాం. ఏఐ ద్వారా ఏం నేర్చుకోవచ్చు. ఫస్ట్ నీకు బేసిక్ కాబట్టి వీడియో మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఒక 3 గురించి చెప్తా. అంటే ఇవి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవే కాదు ఇంకా చాలా విధాలుగా, చాలా రకాలుగా, చాలా రంగాల్లో ఉపయోగపడే ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏఐ నీకు తెలుగులో, ప్యూర్ తెలుగులో నీకు అర్థమయ్యే విధంగా 1కి 2 సార్లు నీకు అర్థం కాకపోతే అడుగు, మళ్ళీ నేర్పించింది. సో టాపిక్లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్ అని చెప్పినా కదా, అవి ఏంటంటే కంటెంట్ రైటింగ్ నేర్చుకోవచ్చు, బేసిక్ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ హెల్పర్గా. సో ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు నువ్వు కంటెంట్ రైటింగ్ నేర్చుకున్నావు, తెలుగు ఇంగ్లీషు ఏదైనా సరే, ఒక తెలుగు ఇంగ్లీష్లో ఇప్పుడు ఈ ఏఐని ఉపయోగించుకొని కొన్ని టూల్స్ ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT తీసుకో, నీకు ఫోన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ ChatGPT ద్వారా ఏఐని ఇంగ్లీష్ కానీ లేదా తెలుగు కానీ లేదా వేరే భాషలో ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ కంటెంట్ రైటింగ్ బేసిక్ ఇన్ సింపుల్ తెలుగు. అంటే నీకు ఏం తెలియకపోయినా సరే ఈ కంటెంట్ క్రియేటింగ్ అనేది అసలు అది ఏంటిదని నీకు తెలియకపోయినా పర్లేదు, అది నీకు బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ దాకా కూడా ప్యూర్గా మన తెలుగులో నేర్పించింది అనమాట. ఆ కంటెంట్ క్రియేషన్ నువ్వు నేర్చుకున్న తర్వాత సోషల్ మీడియా పోస్టుల్లో కానీ లేదా చిన్న చిన్న బిజినెస్లో కానీ ఈ కంటెంట్ రాయటం అనేది నేర్చుకో. ఒక్కొక్క పోస్ట్కి బేసిక్ నీకు చెప్తున్నా 300 కానీ 400 నుంచి స్టార్ట్ చేయి. ఆ కంటెంట్ రైటింగ్ లో నువ్వు ఎక్స్పర్ట్ అయితే కనుక ఒక్కొక్క పోస్ట్కి వచ్చేసి 1000 లేదా 2000 పర్ డేకి సంపాదించవచ్చు. సో ఇంకొకటి ఎగ్జాంపుల్, బేసిక్ గ్రాఫిక్ డిజైనింగ్. ఈ గ్రాఫిక్ డిజైనింగ్ కూడా నీకు ఏఐ టూల్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా కూడా ప్యూర్ తెలుగులో నేర్పిస్తాయి. సో ఆ విషయం కాస్త పక్కన పెడితే దీనివల్ల ఏంటి ఉపయోగం, ఈ గ్రాఫిక్ డిజైనింగ్ వల్ల ఈ వెడ్డింగ్కి సంబంధించిన కార్డ్స్,
స్మాల్ పోస్టర్స్ లేదా సోషల్ మీడియాకి సంబంధించిన ఈ గ్రాఫిక్ డిజైనింగ్ ఇవన్నీ కూడా నేర్చుకుంటే మీకు ఎట్లేదన్నా ఇవాళ రోజుల్లో చూసుకుంటే ఒక్కొక్క డిజైనింగ్ వచ్చేసి ఒక 1000-2000 ఆ లోపల ఉందన్నమాట. అంటే మనం 1000కి 2000కి ఏ నేర్చుకునే బదులు వేరే వర్క్ నేర్చుకోవచ్చుగా అని అనుకుంటారు మీలో చాలా మంది. ఇవన్నీ కూడా మనం రోజంతా ఒక 7-8 గంటలు కష్టపడే పని కాదు. ఇవి నేర్చుకోవడం ద్వారా కేవలం ఈ వర్క్ అంతా కూడా ఈ ప్రాసెస్ 1 లేదా 2 గంటల్లో చేస్తే క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోతే నీకు 1 లేదా 2 గంటల్లో 1000 లేదా 2000 వస్తాయి. ఒక రోజుకి 3 చేసుకోవచ్చు అనమాట. అంటే డైలీ వర్క్ అనేది ఉండాలి కదా అనే ఆలోచన మీ అందరికీ వస్తాయి. సో డైలీ అనేది ఏ బిజినెస్ లో కూడా రాదు. కాకపోతే ఏంటంటే బెనిఫిట్ వీటన్నిటికీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫారంలో కావచ్చు, బయట మనం చూసుకుంటే చిన్న చిన్న షాపులు పెట్టి వాటిల్లో కావచ్చు, చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. తర్వాత మనం 3వ స్కిల్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కిల్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్. ఈ రోజుల్లో చూసుకుంటే ఈ కంటెంట్ క్రియేషన్ ఉన్నంత డిమాండ్ దేనికి లేదనమాట. సో కంటెంట్ క్రియేషన్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. సో నువ్వు ఏదైతే యూట్యూబ్లో కానీ ఈ ఇన్స్టాలో కానీ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటావో ఆ రీల్స్ చేసే వాళ్ళందరూ కూడా కంటెంట్ క్రియేషన్లే. సో ఈ కంటెంట్ క్రియేషన్ ఎవరు చేయొచ్చు అంటే దీనికి ప్రత్యేకించి ఒక టైం అంటూ ఉంటుందా అంటే అదేం లేదనమాట. నువ్వు ఏదైతే ఇప్పుడు పని చేస్తున్నావో ఆ పని చేసుకుంటూ కూడా ఈ కంటెంట్ క్రియేషన్ అనేది కొనసాగించవచ్చు అనమాట. సో అది ఎలా అంటే నువ్వు ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఏదో ఒకటి వర్క్ చేస్తున్నావు, వర్క్ లేదా జాబ్ చేస్తూ ఉంటావు కదా. సో ఆ జాబ్కి సంబంధించి లేదా నీ డైలీ రొటీన్కి సంబంధించి చిన్న చిన్న షార్ట్ వీడియోలు తీసుకుంటా నువ్వు డైలీ రొటీన్కి ఏమైతే చేస్తున్నావో అవన్నీ తీసి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రతి ఒక్క ఫోన్లో కూడా ఎడిటింగ్ సంబంధించి చాలా అంటే చాలా టూల్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఎడిట్ చేసుకొని దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదా సాంగ్ ఎడిట్ చేసి ఆ సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ వీటన్నిటిలో అప్లోడ్ చేయడం వల్ల నువ్వు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి మనీ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా అంటే మనం ఫర్ సపోజ్ యూట్యూబ్నే చూసుకుంటే యూట్యూబ్లో కనుక 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ టైం కంప్లీట్ అయితే ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో నీకు తీరక లేదు వీడియో తీసుకునేంత తీరక నేను నా పనిలోనే నాకు ఎక్కువ టైం సరిపోతుంది అనుకున్నట్లయితే నువ్వు ఇవాళ ఈ ఏఐ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటే అంటే చాట్ జీపీటీ ఉంది, ఆ చాట్ జీపీటీలోకి పోయి ఒక కంటెంట్ రైటింగ్ అనేది ఇవ్వండి, లేకపోతే ఒక షార్ట్ నీ లైఫ్ గురించి చెప్పు ఫస్ట్ ఆ టూల్కి చాట్ జీపీటీకి. దానికి సంబంధించి ఎమోషనల్గా కావచ్చు, యాటిట్యూడ్గా కావచ్చు, ఎన్నో విధాలుగా నాకు ఒక యూట్యూబ్ షార్ట్ స్క్రిప్ట్ ఇవ్వండి అంటే నీకు ఒక ప్రాంప్ట్ అనేది అది ఇస్తుంది అనమాట. ఆ ప్రాంప్ట్ ద్వారాగా నువ్వు వీడియో చేసుకోవచ్చు. లేదు నేను కెమెరా ముందు చేయలేను అనుకుంటే ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి ఈ ఏఐ టూల్కి సంబంధించిన ఒక గ్రోక్ ఏఐ అనే వెబ్సైట్ ఉందన్నమాట. ఆ ప్రాంప్ట్ దాంట్లో అప్లోడ్ చేసి ఎంటర్ నొక్కు. అంటే దానికి సంబంధించి కొన్ని సెట్టింగ్లు ఉన్నాయి, అవి కూడా ముందు ముందు నా వీడియోలు చూపిస్తాను. ఆ ప్రాంప్ట్ ద్వారా ఒక ఏఐ వీడియో అనేది నీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఒక వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఆ వీడియో తీసుకుని వచ్చి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో అప్లోడ్ చేస్తూ ఉండు. ఈ మొత్తం ప్రాసెస్ కూడా 1 అవర్ లేదా 2 అవర్స్ పడుతుంది, అంతకంటే ఎక్కువ ఏం పట్టదు. డైలీ ఇలా కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఆ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. సో వీటి వల్ల ఏంటంటే మనం చేసుకునే పనులు చేసుకుంటూ కూడా నేను ఇప్పుడు ఏవైతే ఈ 3 స్కిల్స్ చెప్పినో ఈ 3 కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ తెలియాలని నేను ఇప్పుడు ఈ 3 స్కిల్స్ గురించి చెప్పిన, కాకపోతే ఇంకా చాలా అంటే చాలానే ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఏఐని వాడుకొని స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకో. ఆ స్పోకెన్ ఇంగ్లీష్ని నీకు కూడా ఒక కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అయినట్టు ఉంటుంది. ఆ అయిన స్కిల్ ఏదైతే ఉందో ఇలాగే నువ్వు కూడా ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో స్టెప్ బై స్టెప్గా క్లాసులు చెప్పు. ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అనమాట ఈ స్పోకెన్ ఇంగ్లీష్. అది ఎవరైనా సరే చూడాల్సిందే. సో ఇవన్నీ కూడా నేను మీకు ఎగ్జాంపుల్ వారీగా నేను చెప్తున్నా, కానీ ఇంకా చాలా అంటే చాలానే ఉన్నాయి అనమాట. నీకు చూసి చదవటం రాయటం వస్తే నీ కాడ టాలెంట్ ఉంటే నువ్వు ఈ ఏఐని ఉపయోగించుకొని రాకెట్ సైన్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో రాకెట్ సైన్స్ అంటే చాలా మనం మాట్లాడుకునే అంత అర్హత లేదు దాని గురించి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా పనిచేస్తుందని చెప్పడానికి ఆ విషయం నేను మీతో చెప్తున్నాను. ఈ 3వ పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏఐ చాలా అంటే చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది. సో అది ఎలాగో మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ మిడిల్ క్లాసు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, నాది కూడా మిడిల్ క్లాసే. మిడిల్ క్లాస్ అంటే నాది బేసిక్ అనమాట. మిడిల్ క్లాస్లో నాది బేసిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది.
సో మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా రోజువారీ కూలి పనులు చేసుకుంటారు. వాళ్ళకి చదువుకు సంబంధించి కానీ ఫైనాన్షియల్కి సంబంధించి కానీ ఏ అవగాహన ఉండదన్నమాట. వాళ్ళకాడ జీరో నాలెడ్జ్ అనమాట. అసలు వాళ్ళకే అవి రెండింటి మీద 0 నాలెడ్జ్ ఉంటే మనకేం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటి గురించి. అందుకనే అంటున్నాను అనమాట, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అంటే చాలా ఏ అనేది యూస్ఫుల్ గా ఉంటుందని. అది ఎలా అంటే, ఇప్పుడు చాలా మంది యూత్ వాళ్ళ పర్సనల్ గా కావచ్చు, ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల కావచ్చు, ఈ ఫైనాన్షియల్ సంబంధించిన సిచ్యువేషన్ల బట్టి చాలా మంది యూత్ స్టడీ అంటే చదువుని బంద్ చేయాల్సి వస్తుంది. చదువుకోలేకపోతున్నారు. వాళ్ళకి చదువుకోవాలని ఉన్నా ఇంట్లో పరిస్థితులను బట్టి చదువు అనేది మానేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా సిచ్యువేషన్లు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు కొనసాగించుకుంటూ ఈ ఏఐని వాడుకొని ముందు ఆ సిచ్యువేషన్లన్నీ క్లియర్ చేసుకొని ఏఐ ద్వారా వాళ్ళు చాలా అంటే చాలా రంగాల్లో స్కిల్స్లో అది ఏ విధంగా అయినా సరే వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది పెంచుకోవచ్చు, వాళ్ళ లైఫ్ సెటిల్ కూడా చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే, ఇప్పుడు చదువుకున్న తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులకి ఈ ఏఐ గురించి, చదువుల గురించి, లేదా ఉపయోగపడే వాటన్నిటి గురించి కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తారు. వాళ్ళని అదే రూట్ మ్యాప్ లో కొనసాగిస్తారు. సో అందువల్ల వాళ్ళకి సక్సెస్ అనేది ఈజీ వేలో వచ్చింది అనమాట. సో మళ్ళీ అంతేకాకుండా అంటే డబ్బున్న తల్లిదండ్రులు వాళ్ళకి ఏ విధంగా సరే వాళ్ళ పిల్లగాళ్ళకి టాలెంట్ లేకపోయినా పెట్టుబడి పెట్టి పైసలు పెట్టైనా సరే ఒక స్థాయిలో ఏర్పరిచి అక్కడ దాన్ని జయించే విధంగా ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళ ఫ్యూచర్ కోసం ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారనమాట. సో మనం చూసుకుంటే వాళ్ళిద్దరు కూడా ఈజీ వేలో వచ్చింది సక్సెస్. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎట్లాంటి సహాయం చేయడానికి మన తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేదు, అటుపక్క చదువుకు సంబంధించిన నాలెడ్జ్ లేదు. మరి ఎలా అనే క్వశ్చన్ మార్కు ఇంతకు ముందు ఉండేది. కాకపోతే ఈ ఏఐ వచ్చిన కాడ నుంచి నీ కాడ చదువు ఉన్నా లేకపోయినా, పైసలు ఉన్నా లేకపోయినా ఈ ఏఐని వాడుకోవటం వస్తే సరిపోతుంది. ఇప్పటి నుంచే నువ్వు ఈ ఏఐని వాడటం నేర్చుకొని దీని ద్వారా మంచి మంచి స్కిల్స్ నేర్చుకుంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ ఏఐ అనేది మన దేశాన్ని కాదు ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని కంట్రీల్లో కూడా నడుస్తుంది. ముందు మన కంట్రీలో కూడా వస్తుంది. ఈ ఏఐని నేర్చుకుంటే నీ లైఫ్ 100% పక్కా సక్సెస్ అయినట్టే. సో అది మ్యాటర్. ఇది నా ఫస్ట్ వీడియో. ఏవైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను దాన్ని సరి చేసుకొని నెక్స్ట్ వీడియో మంచిగా ప్లాన్ చేసుకొని చెప్తా. ముఖ్యంగా ఈ విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియో మీకు 1% అయినా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనలాంటి మరెన్నో మందికి ఈ వీడియో అనేది అందుబాటులోకి చేరుతుంది అనమాట, మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ ఒక లైక్ వల్ల. సో అందరికీ థ్యాంక్ యూ.